ఈరోజు మనం వినాయకుడికి గరికకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. పూర్వం అనరాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడట. అప్పుడు దేవతలంతా వినాయకుడి దగ్గరికి వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, తమను ఎలాగైనా కాపాడాలని వినాయకుడిని వేడుకున్నారట. అప్పుడు వినాయకుడు తన శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడట. అప్పుడు వినాయకుడి నుండి వేడి మొదలైందిట. అందుకు చంద్రుడు వచ్చి మంటలను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు. అయినా కూడా తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు పాముని గణేశుని పొట్ట చుట్టూ కట్టాడట. అయినా వేడి తగ్గలేదు. చివరికి కొందరు ఋషులు వచ్చి 21 గరికపోచలతో వేడి తగ్గుతుంది అని చెప్పారట. ఆ గరికను గణేశుని తలపై ఉంచారట. అంతే, ఆ వెంటనే వేడి తగ్గిపోయిందిట. అప్పుడు వినాయకుడు ఎవరైతే తనను గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్పడంతో అప్పటి నుండి వినాయకుడిని గరికతో పూజిస్తున్నారట. ఓం నమః శివాయ. ఇటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మా విజ్ఞానం వినోదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి.